రాష్ట్రంలో పామాయిల్ సాగుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సూచనలు సలహాలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నాగేశ్వరరావు. రైతు బీమాను గతంలో ఉన్నట్టే కొనసాగిస్తామన్నారు. అందుకోసం 1400 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నామన్నారు మంత్రి. సన్నాలను 500 బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల ధాన్యాలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తున్నామని అసెంబ్లీలో తెలిపారు మంత్రి తుమ్మల. గత 5 సంవత్సరాల్లో నిలిచిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్స్ కావచ్చు, అనేక కేంద్ర పథకాలకి తిలోదకాలు ఇస్తే అటన్నింటినీ రివైవ్ చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం అధ్యక్ష. కేంద్ర మంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీని మేము అడిగినప్పుడు ఆయన గారు పెద్ద మనసుతోటి ఢిల్లీ పోగానే ఒక నెల రోజుల టైంలోనే అది ఇంపోర్ట్ డ్యూటీ పెంచటం, రైతాంగానికి 13,000 ఉన్నటువంటి టన్ను ధర ఈరోజు 20,000 అవటం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ వేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఢిల్లీ పోయి కూడా ఆయనకి అభినందనలు తెలియజేశాము. ఇంకా మిగిలినటువంటి అవసరాలను కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము అధ్యక్ష. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ యొక్క సహకారం తీసుకోవటానికి రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి పాయల్ శంకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు బీమాకు సంబంధించి కూడా సాంబశివరావు గారు చెప్పారు. రైతు బీమా యథావిధిగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఆ యొక్క రైతు బీమాని గతంలో మాదిరిగానే ప్రతి రైతుకి ఆ బీమాని కొనసాగించేదానికి సుమారు 1400 కోట్లు మేము కూడా ప్రీమియం కట్టి అది కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఎక్స్ట్రాగా రైతాంగానికి సన్నొడ్లు పండించేటటువంటి రైతాంగం కొంత దిగుబడి తగ్గుద్ది కాబట్టి ఆ దిగుబడికి తగ్గట్టుగా మనం బోనస్ ఇస్తే రాబోయేటటువంటి రోజుల్లో అది పంట బీమా మీరు చెప్పేది పంటల బీమాని కూడా గతంలో ఆగిపోయింది. తప్పకుండా రివైవ్ చేస్తానని చెప్పాం. ఈ సంవత్సరంలోనే వచ్చే పంట కాలానికి వర్షాకాలం లోపల ఏ రకంగా దీన్ని రూపకల్పన చేయాలి అది కూడా సభ ముందే ఉంచి పంటల బీమా పథకాన్ని కూడా రివైవ్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. అదేవిధంగా బోనస్కి సంబంధించి రైతులు ఆనందంగా ఉన్నారు, దాన్ని కొనసాగించాలని చెప్పారు. ఇప్పుడు కేవలం సన్నధాన్యానికి ఎందుకు ఇచ్చామంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో పేద ప్రజలు తినేదానికి కూడా రేషన్ కూడా సన్న బియ్యమే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కాబట్టి ఆ యొక్క పంటను పండించేటటువంటి రైతుని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 500 సన్నాలకు ప్రకటించాం. దానివల్లనే 21% ఉన్నటువంటి సన్నధాన్యం యొక్క రైతాంగం ఈనాడు 61% పెరిగారు. ఇప్పుడు వచ్చేటటువంటి ధాన్యం మొత్తం కూడా మార్కెట్లకు సన్నధాన్యం వస్తుంది అధ్యక్ష. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పేద పిల్లలకి ఇచ్చేది సంక్షేమ హాస్టల్స్కే కాకుండా పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ కూడా సన్న బియ్యమే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మన సభ్యులందరికీ తెలుసు ఇప్పుడు తీసుకునేటటువంటి బియ్యం ఎంతవరకు వాడుకుంటున్నారో, ఎంతవరకు వినియోగించుకుంటున్నారో, ఎంత దుర్వినియోగం అవుతుందో అందరి మనసుల్లో ఉంది. అది భవిష్యత్తులో ఆ రకంగా కొనసాగటానికి వీల్లేదు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో సన్నధాన్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. తప్పకుండా ఆ యొక్క ఫలితాలు మనకి కనపడుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని ధాన్యాలకు కూడా అది పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీను, సన్ఫ్లవరు ఇటువంటి అన్ని ధాన్యాలకు కూడా ప్రభుత్వం నష్టమైన కష్టమైన ఎంఎస్పికి తక్కువ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బరాయించి కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకి వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే కాకుండా ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా మీరు కొనుగోలు చేయాలని చెప్పి అభ్యర్థన చేశాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉంది. ఇక్కడ పండినటువంటి పంటలన్నింటినీ ఎంఎస్పి ధరకే కొనుగోలు చేస్తున్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆగిపోయినటువంటి డ్రిప్పు అదేవిధంగా యాంత్రీకరణ కూడా పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. ఈ సంవత్సరం నుంచి ఇప్పటికే ప్రారంభించాం. ఇంకా పెద్ద ఎత్తున సభ్యులందరూ కూడా యాంత్రీకరణ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పారు. తప్పకుండా ఎక్కువ నిధుల్ని యాంత్రీకరణకి ముందు పెట్టి అన్ని రైతాంగానికి కావాల్సినటువంటి మారినటువంటి పరిస్థితుల్లో డ్రోన్ కల్చర్ కూడా వచ్చింది. అదేవిధంగా అన్ని యంత్రాలు ఏ రకంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఉపయోగపడతాయో వాటన్నిటినీ కూడా పంపకం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా రైతు వేదికలు కూడా గత ప్రభుత్వం నిర్మాణం చేసింది. అవి ఏ రకంగా ఉపయోగం లేవనే ఉద్దేశంతో
అక్కడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి వారం ఇక్కడ నుంచి శాస్త్రజ్ఞులతోటి ఆదర్శ రైతులతోటి ప్రతి మంగళవారం వేల మంది రైతులతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా వారికి కావాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి అందిస్తున్నాం అధ్యక్ష. అది కొంతవరకు ఉపయోగంలో ఉంది. ఈ రకంగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలోనే నిధులు కేటాయించింది. దానికి ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ని అభినందిస్తూనే సుమారు 35% గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈనాడు బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం. వాటికి సంబంధించి రుణమాఫీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. అదేవిధంగా మిగిలినటువంటి ఏదైతే సభ్యులు లేవనెత్తారో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి సమాధానంలో ఉంది. కాబట్టి రైతు భరోసాకు సంబంధించి మీ ఆలోచనల్ని వెంటనే సబ్ కమిటీలో పెట్టి క్యాబినెట్ నిర్ణయం చేసి వచ్చే కొత్త సంవత్సరంలో రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి